హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఇయర్లో బిగ్గెస్ట్ సేల్ అయినటువంటి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అయితే మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ సేల్లో మొబైల్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్ పైన చాలా డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఈ ఇయర్లో ఉన్నటువంటి అన్ని సేల్స్తో పోల్చినప్పుడు ఈ సేల్ లోపల చాలా డిస్కౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా కార్డ్స్ ఆఫర్స్ ఉంటాయి. అందుకనే ఈ సేల్లో ఏదైనా ప్రోడక్ట్ని కానీ మొబైల్స్ని కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని కానీ పర్చేజ్ చేయడానికి చాలా రోజుల నుంచి వెయిట్ అయితే చేస్తారు. అయితే ఈ సేల్ లోపల మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనదలుచుకున్నట్టయితే మీరు పాటించవలసినటువంటి కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ టిప్స్ను ఫాలో అయ్యి మీరు కంఫర్టబుల్గా ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అది మొబైల్ కావచ్చు, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ అయితే కావచ్చు. దేనికైనా కూడా ఈ టిప్స్ అయితే వర్తిస్తాయి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో నేను ఒక 5 టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ను ఫాలో అయ్యి మీరు ఏదైనా ఒక మొబైల్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ను కానీ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అందులో మొదటి టిప్ వచ్చేసి ప్లస్ మెంబర్షిప్ లేదంటే ప్రైమ్ మెంబర్షిప్. ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే ప్లస్ మెంబర్షిప్ ఉంటుంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఉంటుంది. దీనివల్ల ఒక రోజు ముందే ఎర్లీ యాక్సెస్ అయితే ఈ ప్లస్ మెంబర్షిప్కు అండ్ ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకైతే వస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే చాలా రోజుల నుంచి చాలామంది వెయిట్ అయితే చేస్తారు. ఎప్పుడైతే సేల్ స్టార్ట్ అవుతుందో వెంటనే బుక్ అయితే చేస్తారు. కాబట్టి మీరు కొందామనుకున్నటువంటి ప్రోడక్ట్ అది అవుట్ ఆఫ్ ది స్టాక్లోకి అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎర్లీ యాక్సెస్ తీసుకోవడం వల్ల మీరు తొందరగా ఆ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎర్లీ యాక్సెస్లో ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు చాలా యూజ్ అయితే అవుతుంది, మనీ కూడా సేవ్ అయితే అవుతుంది. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీరు కోరుకున్న వస్తువును తక్కువ ధరలో తీసుకునేటువంటి అవకాశం అయితే కలుగుతుంది. ఇక రెండో టిప్ చూసినట్టయితే క్రెడిట్ కార్డ్స్. మీరు ఈ సేల్లో ఖచ్చితంగా ఏదో ఒక క్రెడిట్ కార్డ్ని అయితే దగ్గర ఉంచుకోండి. అది యాక్సిస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, లేదంటే ఎస్బీఐ కావచ్చు. ఇలా క్రెడిట్ కార్డును దగ్గర ఉంచుకోవడం వల్ల అదనంగా క్రెడిట్ కార్డు పైన ఒక 1000 నుంచి 3000 వరకు ఆఫర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మీ దగ్గర లేకున్నా కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకుంటే ఏదైనా రిలేటివ్ దగ్గర కానీ ఆ క్రెడిట్ కార్డ్ని అయితే తీసి దగ్గర అయితే పెట్టుకోండి. అదే దాంతోపాటు ఇంకా నో కాస్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానికి కూడా క్రెడిట్ కార్డ్ అవసరం అయితే అవుతుంది. థర్డ్ టిప్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని కానీ లేకుంటే మీ అడ్రస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ని అనేది మీరు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. అది అమెజాన్లో కావచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్లో కావచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ఆఫర్స్ వస్తాయి. లూట్ ఆఫర్స్ అని, లిమిటెడ్ టైం ఆఫర్స్ అని ఇట్లా ఆఫర్స్ అయితే వస్తాయి. ఆ ఆఫర్లు వచ్చినప్పుడు అవి చాలా తక్కువ టైం అయితే ఉంటాయి. మీరు ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని అడ్రస్ ఫిలప్ చేసి కార్డ్ డీటెయిల్స్ ఫిలప్ చేసే అంతవరకు కూడా ఉండే అవకాశం అయితే ఉండదు. అయితే మీరు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే తొందరగా మీరు ప్రోడక్ట్ను సెలెక్ట్ చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మంచి డీల్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీ అడ్రస్ను అదేవిధంగా మీ కార్డ్ డీటెయిల్స్ని అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ప్రైజ్ హిస్టరీ. ఎగ్జాంపుల్, ఒక మొబైల్ను పర్చేజ్ చేయదలుచుకున్నారనుకోండి, దాని యొక్క ప్రైస్ అనేది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఉన్నటువంటి ఆఫరు అది కరెక్ట్ ఆఫరా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు ప్రైజ్ హిస్టరీని అయితే చెక్ చేసుకోండి. దానికోసం ప్రైజ్ హిస్టరీ .com అని, ప్రోడక్ట్ హిస్టరీ .com అని, లేకుంటే బై హట్కే అని, ఈ విధంగా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి. మీరు ఆ లింక్ను కాపీ చేసేసుకొని అందులో పేస్ట్ చేసినట్టయితే దాని యొక్క ఫుల్ హిస్టరీ అయితే ప్రైజ్ హిస్టరీ అయితే మీకు అందులో చూపిస్తుంది. ఎన్ని రోజుల కిందట ఎంత ప్రైజ్ ఉన్నది, ఇప్పుడు ఎంత ప్రైజ్ ఉన్నది, దాన్ని కంపేర్ చేసుకొని మీకు నిజంగానే వాళ్ళు ఆఫర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఇందులో ఏంటిదంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో పెట్టినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇటువంటి మొబైల్కి ఎలాంటి డ్యామేజ్ ఉండకుండా ఉన్న మొబైల్ని మాత్రమే పెట్టండి. అదేవిధంగా ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా ఈ డ్యామేజ్ ఉన్నదని అందులో మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టేటప్పుడు సేమ్ బ్రాండ్ మొబైల్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర పాత మొబైల్ రియల్మీ ఉన్నదనుకోండి, మీరు కొనే మొబైల్ కూడా రియల్మీ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల మీకు తొందరగా అది యాక్సెప్ట్ చేయడము, అదేవిధంగా మీకు ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సేమ్ బ్రాండ్ ఉండేటట్టు చేసుకోండి. అదర్ బ్రాండ్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు అన్ని దానికి ఇది బాగలేదు అది బాగలేదు అని అయితే తక్కువ ప్రైస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు సేమ్ మొబైల్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లు.
ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకున్నప్పుడు మీరు అందులో యాప్లో ఉన్నటువంటి ప్రైస్ అయితే ఎప్పటికైతే రాదు, దాన్ని గమనించి మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మీరు పర్చేజ్ చేసిన దాని కాదు, పర్చేజ్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చేయవలసినటువంటి పని. అదేంటంటే ఫ్లిప్కార్ట్లో చూసినట్టంటే ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉంటుంది. మనకు డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి మనకు ప్రోడక్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసి అయితే ఇస్తాడు. కానీ అమెజాన్లో చూసినట్టంటే ఈ ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉండదు. దాన్ని మీరు ఏం చేస్తారంటే వన్ టేక్ వీడియో అయితే తీసుకోండి, నీట్గా వచ్చేటట్టు వన్ టేక్ వీడియో తీసుకొని మీరు సేవ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్లో ఏదైనా ఫ్రాడ్ ఉన్నా కానీ లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ 5 టిప్స్ని అయితే మీరు ఫాలో కండి, మంచి ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేసుకునేదానికైతే వీలు ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.